కార్తీక పురాణం 4వ అధ్యాయం. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తునందేదారని చెప్పుచుండగా, జనకుడు మహితపస్వి తమను తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పనారంభించారు. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చు. దీపారాధన ముందు అతి ముఖ్యమైనది. దీనివలన అత్యంత ఫలితము పొందగలరు. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయము అందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధి కానీ ప్రాకారమునందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహర ఆదుల సన్నిధిలో ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినాను మిగుల పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను ఒకటేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందుకొక ఇతిహాసము గలదు, వినుము అని చెప్పడం ఆరంభించారు. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరము నిష్ఠతో తపమాచరించుచుండగా అక్కడికి వచ్చినటువంటి పిప్పలాదులనే మునిపుంగవుడు, పాంచాల రాజా, నీవెందుకు తపమాచరిస్తున్నావు, నీ కోరికేంటి అని ప్రశ్నిస్తాడు. ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉంది, కానీ నా వంశాన్ని నిలబెట్టడానికి ఒక్క పుత్ర సంతానం లేదు. అందుకే కృంగి కృషించి తీర్థస్థానమునకు తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని దేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారము వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 1 దినములు అలాగే చేశారు. ఆ పుణ్యఫలం వలన ఆ రాజు భార్య గర్భవతి అయి 9 మాసాలు నుండి ఒక శుభముహూర్తంలో ఒక కుమారునికి జన్మనిస్తుంది. రాజు కుటుంబీకులు అందరూ సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవములను చేపించారు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచేస్తుండేవారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానముగా సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసంతో తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపైనటువంటి స్త్రీలని బలాత్కరించి ఎదిరించిన వారిని దండించి తన కామవాంఛను తీర్చుకుంటూ ఉండేను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన సంతానం వలన చూసి చూడనట్టు విని వెళ్ళినట్టు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పువార్ల ఎవరు అయినా ఉంటే కత్తి పెట్టుకుని ప్రజలకు భయకంపితులను చేయించుచుండెను. అట్లా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచి తటస్థించెను. ఆమె ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుని భార్య, ఉత్తమమైన మహిళ, అంతేకాకుండా అత్యంత రూపవతి. ఆమె అందచందాలను వర్ణించడానికి మన్మధుడు కూడా సఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటబడగానే రాజకుమారుడి మతి మందగించి కొయ్య బొమ్మ వల్లే నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చేపట్టుకుని తన సేన మందిరంకు తీసుకువెళ్లి భోగములను అనుభవించెను. ఇలా ఒకరినొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎట్లనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపవలనని నిశ్చయించుకుని ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెని. ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరారు. ఆ సంగతి ఎలాగో తెలుసుకున్నటువంటి ఆమె భర్త అంతకుముందుతో కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలంబనము చేసుకునే సమయంలో చీకటిగా ఉంది, దీపం ఉంటే బాగుండు కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన బయట చెంగును చించి అక్కడ ఉన్నటువంటి ఆమద ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. ఆ తర్వాత వారిరువురు మహానందంతో రథక్రీడలు సలుపుచుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్నటువంటి కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలనను శివదూతల ప్రేమికులిరువురిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నీవు తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చిరి? నన్ను తీసుకుని వెళ్ళటకు మీరెలా వచ్చిరి? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించినటువంటి ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకర్లు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ
పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వల్ల అప్పటి వరకు వారు చేసినటువంటి పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవటానికి శివదూతలు వచ్చారు అని చెప్పగా, ఈ సంభాషణ అంతా విన్నటువంటి రాజకుమారుడు అలా జరగడానికి వీల్లేదు. తప్పొప్పులు ఎలాగూ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాం కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించాలి అని తాము చేసినటువంటి దీపారాధన ఫలంలో కొంత ఫలాన్ని ఆ బ్రాహ్మణునికి దారాదత్తం చేయగా, ఆ బ్రాహ్మణుడు కూడా పుష్పక విమానం ఎక్కి శివ సాన్నిధ్యము చేర్చినారు. వింధ్యవారాజా, శివాలయంలో దీపారాధన చేయడం వలన ఆ ప్రేమికులు చేసినటువంటి పాపములు పోవుటే కాక కైలాసి ప్రాప్తి కూడా కలిగింది. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యం పొందుతురు. కార్తీక మాస పురాణం 4వ రోజు పారాయణం సమాప్తం.